ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన. కృపామయడానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరడానికి వందనాలు. ఆశ్చర్యకరమైన కృపను బట్టి స్తోత్రాలు. తోడై ఉండండి. ఈ మాట వినుటకు ఆసక్తిని దయచేయమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుదాం. అందుకు అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు ఒక తల్లి వచ్చి బ్రతిమలాడుతుంది. ఆమె ఎన్ని మార్లు బ్రతిమలాడినను, ఎన్ని మార్లు అడిగినను యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెను పట్టించుకోలేనట్లుగా ఈ భాగం సెలవిస్తుంది. కానీ ఆయన ఆమెను చూచి అంటాడు, ఇశ్రాయేలులో ఈమెలో ఉన్నటువంటి విశ్వాసం నేను ఎవరిలో కూడా చూడలేదు. నిజమే, ఆమె నమ్మి విశ్వసించి దేవుని అడగడం మొదలుపెట్టినప్పుడు యేసయ్య అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది. నిజమే, విశ్వాసములో ఎప్పుడైతే గొప్పవారంగా మనం ఎదగలం, విశ్వాస జీవితంలో ఎప్పుడైతే ధన్యులుగా మనం ఎదగలం, విశ్వాస జీవితంలో ఎప్పుడు మనం వెలిగింపబడిన వారుగా మనం ఎలా ఎదగలము అంటే దేవుని వాక్యము ద్వారా పరిపూర్తిగా నువ్వు నడిపింపబడినప్పుడు. అంటే దేవుని వాక్యం నీలో ఉంచే ఇంకా లోకంలో ఉన్నది ఏది కూడా నీలోనికి రాదు. లోకంలో ఉన్నది ఏ దేని మీద కూడా నీ మనస్సు అనేది, నీ ఆలోచన అనేది ఉండదు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయాన నీ విశ్వాసం ఏ రీతిగా ఉంది? అప్పటికే విశ్వసించి అప్పటికే అవిశ్వాసంలో ఉన్నావేమో. అప్పటికే నా జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు, అప్పటికే నా జీవితంలో ఏ కార్యం జరుగుతుందండి అని అవిశ్వాసంతో నీవు ఉన్నావేమో. లేదు, నా దేవుని యొద్దకు రా. నా దేవుని యొద్దకు నీవు వచ్చినప్పుడు, నీవు నమ్మినప్పుడు, నమ్మి ప్రార్థించినప్పుడు, నమ్మి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు, అది ఎలాంటి కార్యమైనా, అది మరణపు అంచెల వరకు నీవు వెళ్ళినా, అది వ్యాపారం రీచ్ అయినా, అది బలహీనత అయినా, అది రోగమైనా, అది ఏదేమైనప్పటికీ నా దేవుడు నీకు పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన విడుదల కలుగు చేస్తాడు. అక్కడ ఏంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే అవునుగాక అని సెలవిచ్చాడు. నిజమేనండి, ఆయన ఆజ్ఞాపించాడు అవునుగాక అని, ఆయన ఆజ్ఞాపించాడు జరుగునుగాక అని, ఆయన ఆజ్ఞాపించాడు ఆ బిడ్డ స్వస్థపరచబడునుగాక అని. ఆ క్రింద వచనములు అంచాడు, ఆ గడియలోనే తన కుమార్తె స్వస్థపరచబడినట్లుగా. ప్రియ దేవుని బిడ్డ, ఏ గడియలో ఏమి జరగాలో, ఏ గడియలో నువ్వు స్వస్థపరచబడాలో, ఏ గడియలో దేవుని యొక్క మహిమను పొందుకోవాలో, ఏ గడియలో దేవుని అద్భుతాలు పొందుకోవాలో, అదంతా కేవలం దేవుని చిత్త ప్రణాళిక మీద ఆధారపడి ఉంది. దేవుని చిత్త ప్రణాళిక మీదే కాదు, నీ విశ్వాస జీవితం మీద కూడా ఆధారపడి ఉంది. ఎందుకంటే ప్రతి దానికి ఒక సమయము కలదు అని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నప్పుడు నీ విశ్వాసం గొప్పదిగా ఉంచే, నీ విశ్వాస పరిమాణం అనేది ధన్యమైనదిగా ఉంచే, నీ జీవితంలో బలమైన కార్యాలు జరుగుతాయి. ఈ ఉదయకాల సమయమందు మరి ఆ జీవితం నువ్వు కలిగి ఉన్నావా? ఆ బ్రతుకు నువ్వు కలిగి ఉన్నావా? ఎప్పుడు నా జీవితంలో జరగలేదు అని చింతతో ఆవేదతో నువ్వు ఏడుస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, వాటిని వదిలో దేవుని వైపు రా, దేవుని వైపు తిరుగో. దేవుడే నిన్ను దర్శిస్తాడు, పరిపూర్ణమైన కార్యాన్ని జరిగిస్తాడు. ఈ మాట ఉదయకాల సమయాన నీ జీవితంలో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణడానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరుడానికి వందనాలయ్యా. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టు అవునుగాక అని సెలవిచ్చా. ఈ వాగ్దానం ప్రియబిడ్డలందరి జీవితాల్లో నీరు కట్టి ఫలించునుగాక. స్వస్థపరచండి, ఆరోగ్యమును దయచేయండి, బలమును దయచేయమని, తోడై ఉండమని, నడిపించమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.